నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. విజయసాయి రెడ్డి గారు పార్టీ పెట్టబోతున్నారు అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. బట్ ఎప్పుడు పెడతారు అనే దాని మీద ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ ఈ రోజు ఆయన తిరుపతి వెళ్ళి బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో నేను పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను అని ఆయన చెప్పేసి వెళ్ళారు. మరి ఇక్కడ కొన్ని నేమ్స్ వినబడుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీ లాగా విఎస్ఆర్‌సీపీ అంటే విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని పెడతారు అని చెప్పేసి గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనే పలు సందర్భాల్లో చెప్పిన మాట ఏంటి అంటే బీజేపీ లాగా భారతీయ జన వికాస్ అని చెప్పేసి పెట్టబోతున్నారు అని ప్రచారం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏ పేరు పెడతారు అనేది పక్కన పెడితే అసలు ఆ నెసెసరీ ఉందా? ఏపీలో థర్డ్ పార్టీ అవసరం ఉందా? అండ్ విజయసాయి రెడ్డి పార్టీ పెడితే ఆ పార్టీలోకి చేరే సభ్యులు ఎవరు? ఆదరణ దక్కుతుందా ప్రజల్లో అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే అసలు ఈ పార్టీ ఏపీలో ఎలాంటి పరిణామాల్ని చోటు చేసుకునేలా చేస్తుంది, ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో వీటి మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. విజయసాయి రెడ్డి గారు బీజేపీ పెట్టబోతున్నారా లేదంటే విఎస్ఆర్సీపీ పెట్టబోతున్నారా అనే క్వశ్చన్ మార్క్ అయితే అసలు థర్డ్ పార్టీ నెసెసరీ ఉందా ఏపీలో అనేది ఒక క్వశ్చన్. అసలు ఈ పార్టీ ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేలా దారి తీస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మీ అభిప్రాయం ఏంటి వీటి మీద? మకలో బుట్టి పుబ్బలో పోయే పార్టీ అనేవాడు ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రత్యర్థి పార్టీలను ఆయన విమర్శిస్తూ ఏమనేవాడు? కాంగ్రెస్నే మకలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అంటే మక పుబ్బ. మరి ఇది ఎప్పుడు పుడుతుంది? సెప్టెంబర్లోనా? వచ్చే నెలలో తన రాజకీయ ప్రణాళిక విజయవాడ వేదికగా ప్రకటిస్తానన్నాడు విజయసాయి రెడ్డి. ఈరోజు పుబ్బలో పోద్దా? మకలో పుట్టి పుబ్బలో పోయే పార్టీల జాబితాలో చేరుతుందా? ఇప్పటికి ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అసెంబ్లీలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 4. కూటమి 3 పార్టీలు. ఇంకోటి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికార కూటమి. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్. అదే ప్రతిపక్షం అంటే పని లేని పక్షం, ఎల్లడుగా అసెంబ్లీకి. ఇప్పుడు ఒకటి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయటం లేదు కాబట్టి, అసెంబ్లీకి పోవటం లేదు కాబట్టి గ్యాప్ ఉంది, స్పేస్ ఉంది. ఇది వాస్తవమే. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బలమైన ప్రతిపక్షం కావాలను. పెట్టావా బోర్డు? ప్రతిపక్షం కావాలను అనే బోర్డు ఆంధ్రప్రదేశ్కి తగిలించాల్సిందే. కానీ మరి ఆ పాత్ర, ఆ రోల్ ఇతను చేయగలడా? విఎస్ఆర్ కాంగ్రెస్ అంటున్నారు, విజయసాయి రెడ్డి కాంగ్రెస్, లేకపోతే ఇంకోటి ఏంటది బీజేపీ, భారత జన వికాస్ పార్టీ అనో ఏదన్నారు. భారత జన వికాస్ పార్టీ అనగానే నాకేమనిపించింది, అదేమన్నా జాతీయ పార్టీ ఏమో అనుకున్నాం. ఇప్పుడు పెట్టేది విజయసాయి రెడ్డి జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీ పెట్టాలి ఫస్ట్. మరి భారత్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు? భారతదేశంలో ఉంది కదా సార్. అంటే భారత్ జనతా పార్టీకి ఇదేమన్నా ట్విన్నా? అంతే. బీజేపీ లాగా బీజేపీ అన్న ఇంకా పేరేమీ అధికారికంగా ప్రకటించలేదులే. కానీ ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు మనం 4 చెప్పాము. మొన్న అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. అంటే అఖిల భారత జాతీయ కాంగ్రెస్, అదే ఏది ఇప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గే, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ సిపిఐ, సిపిఎం. అదే సిపిఐ కూడా జాతీయ పార్టీ ప్రతిపత్తి పోయింది అనుకో, అది వేరే విషయం. ఇవి సరే, ఇవి కొంచెం 2%, 3% ఓటింగ్లో ఉన్నాయి, 1%లో కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ అసలు అది కూడా పోటీ చేస్తుంది బిఎస్పి, బహుజన సమాజ్ పార్టీ. ఎవరిది అది? మాయావతి, ఆమె కూడా కంటెస్ట్ చేస్తుంటారు. ఇంకా ఇతర పార్టీలన్నీ కూడా కంటెస్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు కొత్తగా పుడుతున్న పార్టీలు, మొన్న పుట్టిన పార్టీలు. అంటే ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పుడుతున్నాయా? ఎన్ని ఎలక్షన్లో అయితే అన్ని పార్టీలు వస్తాయి. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కొత్తగా ఏ పార్టీలు పుట్టాయి? 2. అదే జై భీమ్ పార్టీ అని ఒకటి, ఎవరైనా జడా శ్రవణ్ కుమార్ పెట్టారు. ఆయన అసలు కంటెస్ట్ చేశాడు, 2 చోట్ల కంటెస్ట్ చేసినట్టున్నాడు. ఎక్కడ డిపాజిట్ రాలా. ఒక చోట 400 ఓట్లు వచ్చినట్టున్నాయి, ఒక చోట 90, 78 వచ్చినట్టున్నాయి. అటు
మంగళగిరిలో కానీ తాడికొండలో కానీ. ఇంకొక ఆయన ఏ పార్టీ పెట్టారు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్, ఉమ్, ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. ఆయన అవును. కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి ఆయన అసలు ఒక పాదయాత్ర తీసుకున్నాడు. అవును. అప్పుడు సుళ్ళూరుపేట దగ్గర నుంచి ఆయన పాదయాత్ర. అంటే ఇప్పుడు అటు జడా శ్రావణ్ కుమార్ పార్టీ ఏమన్నా ప్రభావం చూపించిందా, చీల్చిందా ఓట్లని? లేదు. లేకపోతే ఈయన విజయ్ కుమార్ పార్టీ ఏమైనా చీల్చిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏబీవి నల్లమో చక్రవర్తి గారు, ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంది కదా, ఇప్పుడు అసలు వీళ్ళే నిజమైన ప్రతిపక్షం. నీకు గమ్మత్తు చూసావా? అవును. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎవరు వింటల్లా, వినట్లేదు సార్. అసలు ఏమి ప్రజల్లో వాటిపైన స్పందన లేదు. లేదు. కానీ ఏబి వెంకటేశ్వరరావు, నల్లమో చక్రవర్తి వాళ్ళు బ్రహ్మాండంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఉమ్, నెక్స్ట్ మేము పార్టీ పెడుతున్నామని కూడా ప్రకటించారు. అంటే ఏదో లిబర్టీ ఆర్గనైజేషన్ ఏదో ఒకటి పెట్టుకున్నట్టున్నారు పేరు. ఆ నల్లమో చక్రవర్తి ప్రెస్ మీట్లు కొన్ని సబ్జెక్టులు తీసుకుని ప్రజల్లోకి వాటిలో వైఫల్యాలను బలంగా పంపిస్తున్నారు. జగన్మోహన్ ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయింది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా, చంద్రబాబు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఆయన ఎలా ఫెయిల్ అయ్యాడంటూ బాగా వీళ్ళు ప్రజల్లోకి బలంగా చూపిస్తున్నారు. ఏమన్నారు ఏబి వెంకటేశ్వరరావు మొన్న ఏదో మాట్లాడుతూ, మీరు తృతీయ ప్రత్యామ్నాయంగా వస్తారా ఏదో అడిగారు జర్నలిస్టులు ప్రెస్ మీట్లో. అదే థర్డ్ ఆల్టర్నేటివ్, మీరు అన్నట్టుగా ఇందాక థర్డ్ ఆల్టర్నేటివ్గా వస్తారంట. అంటే థర్డ్ ఏంటి, థర్డ్ ఫ్రంట్ కాదు మాది సెకండ్ ఫ్రంట్ అన్నాడు. వామ్మో. అంటే మేమేమి తృతీయ ప్రత్యామ్నాయం కాదు, మాది సెకండ్ ఆల్టర్నేటివే మేము అని అంటూ ఆయన తీసుకున్న లాజిక్ ఏంటి, అదే సిపిఐ నారాయణ కూడా అదే అంటుంటాడు. ఉమ్, కాంగ్రెస్ షర్మిల వీళ్ళు కూడా అటు జగన్ బీజేపీయే, ఇటు చంద్రబాబు బీజేపీయే. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ అటు అపోజిషన్లోనూ బీజేపీ ఉన్నట్టే, ఇటు రూలింగ్లోనూ బీజేపీ ఉన్నట్టే అంటూ జగన్మోహన్ రెడ్డి బీజేపీని బలపరుస్తున్నాడు. ఆయనేమి బీజేపీని వ్యతిరేకించట్లేదు. వ్యతిరేకించరు. చంద్రబాబు అసలు కూటమిలో ఉన్నారు, ఉమ్, అలయన్స్లో ఉన్నారు. అసలు రేపొద్దున ఆయన ఎన్డీఏ కన్వీనర్ ఉంటున్నారు. అంటే ఈయనది ప్రత్యక్ష పొత్తు, బహిరంగ పొత్తు. ఎవరిది? చంద్రబాబు బీజేపీ. జగన్మోహన్ రెడ్డిది రహస్య పొత్తు, చీకటి స్నేహం అని చెల్లెలు కూడా విమర్శిస్తుంది. ఏదైనా ఈ 2 కూడా బీజేపీ మరి మద్దతే. కాబట్టి బీజేపీని వ్యతిరేకించేది కానీ, ఇటు చంద్రబాబుని వ్యతిరేకించేది కానీ, అటు జగన్ని వ్యతిరేకించేది కానీ మేము ఒక్కళ్ళమే. కాబట్టి మాదే సెకండ్ ఆల్టర్నేటివ్, సెకండ్ ఫ్రంట్ అన్నాడు ఏబి వెంకటేశ్వరరావు. అంటే ఏబీవి నల్లమో చక్రవర్తి పార్టీ, విజయ్ కుమార్ పార్టీ, జడా శ్రావణ్ పార్టీ, ఇప్పుడు ఈ పార్టీయా ఏది విజయసాయిరెడ్డి కొత్త పార్టీ. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీ మరి అతనేమన్నా సంస్థాగతంగా పార్టీ నిర్మించుకోగలడా? గ్రామ గ్రామాన మరి నియోజకవర్గాల వారీగా ఆయనకి ఏంటి, గతంలో రాజ్యసభ సభ్యుడిగా, అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2గా ఒక 10 పోస్టులు పనిచేశాడు. ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ ఈయనే, అక్కడ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఈయనే, వాళ్ళ పార్టీ నాయకుడు. నెక్స్ట్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఆయనే. ఒక 7-8 కమిటీల్లో అతనే. అసలు ఆయన మొన్న లోక్సభకు కూడా కంటెస్ట్ చేశాడు, నెల్లూరు లోక్సభ వైసీపీ తరఫున. అంటే విజయసాయిరెడ్డి వైసీపీని చీల్చగలడా? అంటే వైసీపీని చేర్చగలడా అని మీరు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అగెన్స్ట్ గా ఏం మాట్లాడలేకపోతున్నారు కాబట్టి విజయసాయి రెడ్డిని ముందు పెట్టి ఆ ప్రశ్నలు అడిగించడం కోసం ఆ పార్టీ పెట్టిస్తున్నారు, వెనకుండి నడిపించేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఏపీలో కొంతమంది అంటున్నారు. అంటే విజయసాయి రెడ్డి మరి ఏమైనా బీజేపీని విమర్శించగలడా? ఏమో, అంత సీన్ ఉందా? వైసీపీ చేయట్లేదు. అంటే ఇప్పుడు అసలు అతను ఏంటి, అతను కూడా ఇవాళ సనాతనవాదమే, అవును, అతను కూడా హిందుత్వమే. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా వైసీపీలో బీజేపీ. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీ లాబియింగ్ అంతా అతనే చేసింది. అసలు కన్ను తెరిస్తే కన్ను మూస్తే పిఎం ఆఫీసులోనే ఉండేవాడని. జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు బెయిల్పై ఉన్నాడంటే 13 ఏళ్లుగా అది విజయసాయి రెడ్డి వల్లే. ఆయన అక్కడ ఢిల్లీలో అతని లాబియింగ్ వల్లే. ఆయన పోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుడి భుజం తెగిపోయిందని కదా. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి బీజేపీ మీదకి టార్గెట్ చేసే సీన్ లేదు. పోనీ వైసీపీని ఏమైనా చీల్చగలడా? జగన్మోహన్ రెడ్డి అనుచరుల్ని పెద్ద ఎత్తున తన వైపు ఆక్కోగలడా? సంబంధాలు ఉన్నాయి.
గ్రామ గ్రామాన అతని అనుచరులు, అతని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ యొక్క ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటాడు. వాళ్ళు ఏదో వనభోజనాలు అవి పెడుతుంటారు కదా. అవును. రెడ్డి అవును, సామాజిక సామాజిక వర్గ కుల సంఘ సమావేశాలకు కూడా విజయసాయి రెడ్డి అటెండ్ అవుతున్న దీంట్లో మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విజయసాయి రెడ్డి వల్ల బెనిఫిట్ పొందారో వాళ్ళంతా జగన్ వదిలేసి సాయిరెడ్డి వైపు వస్తారా? ఆ నమ్మకం ఉందా? ఆ మాత్రం తెచ్చుకోగలిగినా కొన్ని ఓట్లు వస్తాయి. అది కూడా రానప్పుడు డిపాజిట్లు పోతాయి. అంతే. కాకపోతే మొత్తం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టుకోవడానికి, వసూళ్లు చేసుకోవడానికి, టికెట్లు అమ్ముకోవడానికి, బ్లాక్ని వైట్ చేసుకోవడానికి వీటన్నిటికి ఉపయోగపడతాయి. అంతే. ఇప్పుడు వ్యవసాయం ఉందా? మూసేశాడా? ఆ మధ్య నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నాడు. తర్వాత ఎవరొకరికి అప్పు చెప్తారు. వ్యవసాయంలో వచ్చిన పంట ఇవాళ ఇప్పుడు రేపు పొద్దున పార్టీయా? మొత్తం ఆ డబ్బులంతా ఇప్పుడు పార్టీలో పెడతాడా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.